హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రాండ్ టెస్ట్ 11ని చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి సిలబస్లో భాగంగా మనము ప్రతిరోజు కూడా ఒక గ్రాండ్ టెస్ట్ని చూడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ప్రీవియస్ ఓకేనా ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ని కూడా మీకోసము అందించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో నుంచి కూడా మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎందులో నుంచి వస్తున్నాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. దానికోసం అని చెప్పేసి ప్రీవియస్గా ఉన్నటువంటి కొన్ని పేపర్స్, ఒక 4 or 5 పేపర్స్ని మీకోసం అందించాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? దాంట్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని తీసేసి ప్రజెంట్వి యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఆ మోడల్ పేపర్స్లో. సో ఆ విధంగా అని ఒక ఆలోచన ఉంది. సో మీకు ఓకే అయితే కామెంట్ రూపంలో ఓకే సార్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సో క్లాస్లోకి వెళ్దాం ఇప్పుడైతే. ఓకేనా? గ్రాండ్ టెస్ట్ 11 క్లాస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఏ దేశాల సరిహద్దు ప్రాంతంలో సొరంగ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది? ఏ దేశాల సరిహద్దు ప్రాంతంలో సొరంగ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయటకు ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది? ఏ దేశాలు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, భారత్ మరియు చైనా సరిహద్దు ప్రాంతంలో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్స్కు ఏ అవార్డు లభించింది? ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, హిటాచీ సంస్థ పీపుల్స్ అవార్డు లభించడము జరిగింది. నెక్స్ట్ వన్, చైనా ఓపెన్ BWF ప్రపంచ టూర్ 1000 బ్యాడ్మింటన్ పురుషుల టూర్ని విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కెంటో మొమోటా అనేటువంటి వ్యక్తికి చైనా ఓపెన్లో టూర్ని గెలవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, శత్రు క్షిపణులను నేలమట్టం చేసే బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఎక్కడ నుంచి ప్రయోగించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అబ్దుల్ కలాం దీవి నుంచి. నెక్స్ట్ వన్, బ్లాక్ చైన్ క్రిప్టో కరెన్సీలపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ ఇటీవల జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, హైదరాబాద్లో జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఎవరికి లభించింది? శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇటీవల ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, వెంకటరత్నం గారికి అవార్డు లభించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక ఫీఫా అత్యుత్తమ ఆటగాడి అవార్డు ఎవరు దక్కించుకున్నారు? ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, లూకా మోడ్రిచ్ అనేటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ వన్, 2018 సంవత్సరానికి గాను ఐన్స్టీన్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఐన్స్టీన్ ప్రైజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అభయ్ అప్పికర్ అనేటువంటి వ్యక్తికి ఈ అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఎవరు గిరిజనుల అంబాసిడర్గా నియమితులవ్వడం జరిగింది ఇటీవల? ఓకేనా? గిరిజనుల అంబాసిడర్ ఎవరు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మేరీ కోమ్ బాక్సర్. నెక్స్ట్ వన్, వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెరైన్ స్పీసీస్ వామ్ ఎడిటర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1, షాబుద్దీన్ షేక్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, లుకేమియా ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినటువంటి ఒక వ్యాధి? లుకీమియా ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ సింపుల్. ఆన్సర్ ఆప్షన్ 1, లుకీమియా అనేది ఒక రక్త క్యాన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ ఎంజైమ్లు ఎక్కువగా జీవ కృత్రిమ ప్రతిక్రియలో పాల్పంచుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2, లిగాసెస్ అనేటువంటి దానిలో. నెక్స్ట్ వన్, అయస్కాంత ఉత్తర ధ్రువము ఉత్తర దిశలో ఉంచినప్పుడు తటస్థ బిందువులు ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, దాని అక్షరేఖపై ఉండును. దాని యొక్క అక్షరేఖపై యొక్క తటస్థ బిందువులు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఒక
100 వాట్ల బల్బు 1 యూనిట్ విద్యుత్ శక్తిని ఎంత సమయంలో వినియోగిస్తుంది? ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 10 గంటలలో ఫ్రెండ్స్. ఓకేనా, 1 యూనిట్ విద్యుత్ కాలడానికి 100 వాట్ల బల్బుకు ఎంత సమయం తీసుకుంటుంది? 10 గంటల సమయం. నెక్స్ట్ వన్, ఇనుము, క్రోమియం మరియు నికెల్ల మిశ్రమాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్టెయిన్లెస్ స్టీల్. నెక్స్ట్ వన్, విదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3D సర్విలెన్స్ రాడర్ ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రోహిణి. నెక్స్ట్ వన్, అంగారకుడిపై ప్రధానంగా ఏ వాయువును గుర్తిస్తే జీవ సంకేతాలకు సమాచారం లభించే అవకాశము ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అమోనియా. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదట మాతృభాషలో ప్రచురించినటువంటి పత్రిక పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 18th వన్ ఆప్షన్ 4 సమాచార్ దర్పణ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి చిన్న కరెక్షన్ చేసుకోండి. అంగారకుడిపై ప్రధానంగా ఏ వాయువును గుర్తిస్తే జీవ సంకేతాలకు సమాచారం లభిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మీథేన్ ఫ్రెండ్స్. ఓకేనా, ఆప్షన్ 2 మీథేన్. నెక్స్ట్ వన్, భారత స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించి క్రింది వాటిలో నెహ్రూ నివేదిక సిఫారసు చేసినది ఏమిటి? సో మొదటిది, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యము, అల్పసంఖ్యాకుల కోసము సీట్ల రిజర్వేషన్ కోసము సంయుక్త నియోజకవర్గాలు, రాజ్యాంగంలో భారత ప్రజల కోసము ప్రాథమిక హక్కులు కల్పించడము. సో ఇందులో ఏది సరైన సమాధానము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, బి మరియు సి మాత్రమే. ఏంటవి మరి? అల్పసంఖ్యాకుల కోసము సీట్ల రిజర్వేషన్ కోసము సంయుక్త నియోజకవర్గాలు, నెక్స్ట్ రాజ్యాంగంలోని భారత ప్రజల కోసము ప్రాథమిక హక్కులు కల్పించడం అనేవి సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దస్తాక్ అంటే ఏమిటి? దస్తాక్ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సుంకరహిత వర్తకాన్నే దస్తాక్ అంటారు, అంటే ట్యాక్స్ ఫ్రీ ట్రేడ్. నెక్స్ట్ వన్, శారదా చట్టము ఏ ఆచారాన్ని తొలగించడానికి చేయబడినటువంటిది? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ మరి 21 దానికి? ఆప్షన్ 2 సతీ సహగమనాన్ని. ఓకేనా, విధవ పునర్వివాహము, సతీ సహగమనము మరియు బాల్య వివాహాలు పైవేవి కావు. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 ఫ్రెండ్స్. శారదా చట్టం అంటే బాల్య వివాహ నిరోధక చట్టము. 1929లో దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వారిలో మహాత్మా గాంధీని జాతిపిత అని మొదటగా అన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, మొదటి భూమి తనఖా బ్యాంకు ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 పంజాబ్లో. నెక్స్ట్ వన్, క్రింది వారిలో భౌతిక జీవన ప్రమాణ సూచిని రూపొందించినటువంటి ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మోరిస్ డేవిస్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, 2018-19 కేంద్ర బడ్జెట్లో అమృత్ మరియు ఆకర్షణీయ నగరాల మిషన్ కార్యక్రమానికి ఎన్ని కోట్ల నిధులను కేటాయించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 12,169 కోట్ల రూపాయలను కేటాయించడము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్లో భాగంగా ఏర్పాటు చేయబడిన సహకార సమైక్యలో ఏర్పాటు చేయబడిన టాస్క్ ఫోర్స్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 ABC 3 కూడా సరైన సమాధానము. ఏంటి మరి అవి? పేదరిక నిర్మూలన ఒకటి, నెక్స్ట్ వన్ వ్యవసాయ అభివృద్ధి, నెక్స్ట్ వన్ వ్యవసాయ బీమా అనేవి సరైన సమాధానాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, జాతీయ అభివృద్ధి మండలికి పరిపాలన సంబంధిత విషయాలలో ఎవరు సహాయము చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రణాళిక సంఘము. నెక్స్ట్ వన్, అంటే ముందుగా ప్రణాళిక సంఘము ప్రణాళికలను రూపొందించిన తర్వాత దాన్ని ఆమోదించి అమలుపరిచేది ఎవరు? జాతీయ అభివృద్ధి మండలి. నెక్స్ట్ వన్, ఏ అగ్నిపర్వతాన్ని లైట్ హౌస్ ఆఫ్
మెడిటేరియన్ అనే పేరుతో పిలుస్తారు. అగ్నిపర్వతము పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్ట్రాంబోలి అనేటువంటి ఒక అగ్నిపర్వతాన్ని లైట్ హౌస్ ఆఫ్ మెడిటేరియన్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, అగ్నిపర్వత విస్ఫోటనాలు క్రింద తెలిపిన ఏ ప్రాంతాలలో జరుగుతాయి? అగ్నిపర్వత విస్ఫోటనాలు ఏంటి ఫ్రెండ్స్, మరి ఎక్కడ జరుగుతాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఎక్కడెక్కడ? సముద్రపు రిడ్జుల వెంబడి, శిలావరణ ఫలకాల అంచుల వెంబడి, పగులు లోయల మరియు మృత పర్వతాల శ్రేణుల వెంబడి కూడా అగ్నిపర్వత విస్ఫోటనాలు అనేవి జరుగుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విపత్తు నిర్వహణపై అంతర్జాతీయంగా ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్నటువంటి విశ్వవిద్యాలయము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటి మరి? వాల్డెన్ విశ్వవిద్యాలయము, నెక్స్ట్ వన్ కాప్లన్ విశ్వవిద్యాలయము, గ్రాండ్ క్యానియన్ విశ్వవిద్యాలయం. ఈ మూడు కూడా విపత్తు నిర్వహణపై అంతర్జాతీయంగా ఆన్లైన్ కోర్సులను అందించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, అన్ని ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఇండియాలో కేంద్రంలో ఉన్న కేంద్ర సంస్థ పేరేంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గృహ మంత్రిత్వ శాఖ లేదా హోమ్ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్, భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రము ఎవరి సంయుక్త ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఎవరి ఫ్రెండ్స్? ఒకటి శాస్త్ర సాంకేతిక విభాగంలో, అంతరిక్ష విభాగము, పారిశ్రామిక పరిశోధన మండలి. సో పైవన్నీ సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భూకంప తరంగాల తీవ్రత, అవి ప్రయాణం చేసే దిశ మరియు వాటి వేగాన్ని ఆధారంగా చేసుకొని విభజించబడిన భూకంప తరంగాలు ఏవి? కానివి ఏవి? తరంగాలు క్రింది వాటిలో కానివి ఏంటి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కే తరంగాలు కావు ఫ్రెండ్స్. ఓకేనా? పి తరంగాలు, ఎల్ తరంగాలు, ఎస్ తరంగాలు ఇందులోనే భూకంప తరంగాలే అంటారు, కానీ కే తరంగాలు అనేవి భూకంప తరంగాలు కావు. నెక్స్ట్ వన్, డిఎంటి పూర్తి రూపము ఏంటి? డిఎంటి ఆన్సర్ ఏంటి మరి? 34 దానికి ఆప్షన్ 2 డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ అనే పేరుతో మనము పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో సహ్యాద్రి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరము ఏది? ఆన్సర్ మహాబలేశ్వరం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్లో వేసవిలో సంభవించే అలజడులతో కూడినటువంటి తుఫానులను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 కాల బైశాఖీలు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, జోగు జలపాతము ఉన్నటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ జోగు జలపాతము ఉన్నటువంటి రాష్ట్రం ఏది ఫ్రెండ్స్? 37 దానికి ఆప్షన్ 4 కర్ణాటక. ఓకేనా? నెక్స్ట్ వన్, మాంగనీస్ ఉత్పత్తిలో భారతదేశము ప్రపంచంలో ఎన్నవ స్థానాన్ని ఆక్రమించినట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 38 దానికి ఆప్షన్ 2 6వ స్థానంని ఆక్రమించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారము దేశంలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హర్యానా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి ఎంతగా నమోదవడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 304. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రము సింహాచలము ఏ జిల్లాలో ఉంది? ప్రముఖ పుణ్యక్షేత్రము సింహాచలము ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విశాఖపట్నం. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము విండ్ పవర్ పాలసీ 2015ను ఎప్పుడు ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2015 ఫిబ్రవరి 13వ తేదీన. నెక్స్ట్ వన్, 1944లో గాంధేయ ప్రణాళిక రూపకర్త ఎవరు? గాంధేయ ప్రణాళిక రూపకర్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి 43 ఆప్షన్ 2 శ్రీమద్ అగర్వాల్. నెక్స్ట్ వన్, జాతీయ ఫలాన్ని ఎన్నికల గుర్తుగా కలిగినటువంటి పార్టీ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పల్పులి మక్కల్ కచ్చి. పల్పులి మక్కల్ కచ్చి అనేటువంటి ఒక పార్టీ. ఈ యొక్క మన జాతీయ ఫలం ఏంటి? అది మామిడిని వీరు ఒక గుర్తుగా కలిగినటువంటి పార్టీ. నెక్స్ట్ వన్,
1919 రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైస్రాయ్ కార్యనిర్వాహక శాఖ సభ్యత్వాన్ని రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు? కార్యనిర్వాహక శాఖకి సభ్యత్వంగా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేశారు. అతని పేరు ఏంటి? ఇతను ఒక భారతీయుడిగా మనం చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 సుఖియా అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే రద్దయినటువంటి చట్టము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పై రెండు. ఏంటవి? 1947 భారత స్వాతంత్ర్య చట్టము, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇవి రెండు కూడా రద్దు కావడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగంగా పేర్కొనే రాజ్యాంగ భాగము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 22వ భాగము. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారము 2020 వరకు రిజర్వేషన్లు పొడిగించబడినవి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 95వ సవరణ ప్రకారం. నెక్స్ట్ వన్, ఉమ్మడి జాబితాలో విద్యను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్కు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. ఒకటవది, దీనిని 2001లో న్యూఢిల్లీలో చేపట్టారు. దీనిని సహస్రాభివృద్ధి లక్ష్యాలు సాధనలో భాగంగా ఏర్పాటు చేశారు. దీనిని 2012 సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన అవార్డు నికోలస్ బార్జెస్క్యూ రోజెస్ అవార్డుగా దీన్ని అందించడము జరుగుతుంది. సో మరి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన సమాధానమే. ఏంటి? ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్కు సంబంధించినటువంటిది. నెక్స్ట్ వన్, సస్టైనబుల్ నెట్ బెనిఫిట్స్ ఇండెక్స్ 1999లో ఈ క్రింది వారిలో ఎవరు అభివృద్ధి పరచడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 లాన్ అండ్ శాండర్స్ అనేటువంటి వ్యక్తులు. నెక్స్ట్ వన్, భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 52 ఆప్షన్ 3 మణిపూర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఒకటి, ఒక వ్యక్తి గృహము లేదా పరిశ్రమ చర్యల ద్వారా విడుదలయ్యే CO2 ఇతర గ్రీన్ హౌస్ వాయువుల మోతాదును కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు. నెక్స్ట్ వన్, వలస పక్షుల సంరక్షణకు బాన్ కన్వెన్షన్ అను అంతర్జాతీయ ఒప్పందం కృషి చేస్తుంది. ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ 1 and 2 అండ్ 4వది పైవేవి కాదు. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 and 2 పై రెండు కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్యోటో ప్రోటోకాల్లో గ్రీన్ హౌస్ వాయువుగా క్రింది వాటిలో దేనిని గుర్తించబడలేదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము మౌలిక సదుపాయాల అంశాలను ఏ షెడ్యూల్లో పేర్కొనడము జరిగింది? మౌలిక సదుపాయాల అంశాలను ఎందులో పేర్కొన్నారు ఫ్రెండ్స్? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 13వ షెడ్యూల్లో. నెక్స్ట్ వన్, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 2015 అక్టోబర్ 22వ తేదీన. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ రుణ భారము సుమారుగా ఎంతగా ఉండేది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1,71,000 కోట్లు. ఓకేనా? నవ్యాంధ్రప్రదేశ్ రుణ భారంగా ఉన్నట్లుగా తెలుస్తుంది సుమారు. నెక్స్ట్ వన్, శివరామకృష్ణన్ కమిటీ ఏ అంశాలను పరిశీలించింది? శివరామకృష్ణన్ కమిటీ ఏ అంశాలను పరిశీలించింది? ఏంటి మరి అవి? సూపర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణ, అభివృద్ధి, పంపిణీ. సో పైవన్నీ కూడా సరైన సమాధానాలుగానే మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికారక సంస్థ మొదటి కమిషనర్గా ఎవరు నియమితులు కావడము జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నాగులపల్లి శ్రీకాంత్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం విభజనకు ముందు ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రాజోలి బండ నీటి మళ్లింపు పథకము వివాదంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిపుణుల కమిటీని ఎప్పుడు నియమించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 2004 ఏప్రిల్
2వ తేదీన ఈ యొక్క కమిటీని నియమించడము జరిగింది. నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూకి వ్యతిరేకంగా 1959లో స్వతంత్ర పార్టీని ఈ క్రింది వారిలో ఎవరు ఏర్పాటు చేయడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 A and B. ఎవరు వారు? ఎన్జి రంగా మరియు రాజాజీ గారు ఇద్దరు కలిసి కూడా స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమము ఏ ముఖ్యమంత్రి కాలంలో జరిగింది? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ ఉద్యమం జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వారిలో లేదా క్రింది వాటిలో సరి అయిన జత కానిది ఏది? సరి అయిన జత కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ IISER తిరుపతిలో ఉంది అనేది సరైనది కాదు. IIIT కర్నూల్, నెక్స్ట్ IIM విశాఖపట్నం. సో ఇవి రెండు కూడా సరైనవే, బట్ రెండవది సరైన జత కాదు. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ 2018-19లో ఏపీ మెట్రో రైళ్ల నిర్మాణానికి కేటాయించినటువంటి మొత్తము ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 5.63 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ అక్షరములలోని మొదటి 2వ అక్షరాలు, 3వ 4వ అక్షరాలు, 5వ 6వ అక్షరాలు క్రింది విధంగా అన్ని స్థలాలు మార్చుకొని ఉన్నాయి. క్రింది విధంగా ఏర్పడిన అక్షరములలో ఎడమ నుంచి 14వ అక్షరము మరియు కుడి నుంచి 6వ అక్షరము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 M, V. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడినటువంటి ప్రతి ప్రశ్నతో 2 ప్రవచనాలు మరియు 4 పర్యావసాలు ఉన్నాయి. మొదటి 2 ప్రవచనాలు యథార్థానికి దూరంగా ఉన్నప్పటికీ సత్యమని భావించి వాటిని ఆధారంగా చేసుకుని సరైన పర్యావసనాన్ని ఎన్నుకోవాలి. సో ప్రవచనాలు, పురుషులందరూ కుక్కలు, కుక్కలన్నీ పిల్లులు. సో ఇందులో పర్యావసనాలు, కుక్కలన్నీ పురుషులు, పురుషులందరూ పిల్లులు, పిల్లులన్నీ కుక్కలు ఏది కాదు? సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 పురుషులందరూ పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ వన్, కొన్ని పుస్తకాలు పెన్నులు. ఏ పెన్ను కూడా పెన్సిల్ కాదు? పర్యావసనాలు చూద్దాము. కొన్ని పుస్తకాలు పెన్సిల్ కావు, అన్ని పెన్సిళ్ళు పుస్తకాలు, కొన్ని పెన్సిళ్ళు పుస్తకాలు ఏవి కాదు? సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 కొన్ని పుస్తకాలు పెన్సిళ్ళు కావు అనేది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య యొక్క 21% 63 అయిన ఆ సంఖ్య ఏది? ఒక సంఖ్య యొక్క 21% 63 అయిన ఆ సంఖ్య ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 300. నెక్స్ట్ వన్, 4.27 × 4.27 మైనస్ 3.51 × 3.51 బై 4.27 ప్లస్ 3.51 యొక్క విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 0.76. నెక్స్ట్ వన్, ఈరోజు ఆగస్టు 19 గురువారం మరియు క్రిందటి సంవత్సరం లీపు సంవత్సరం అయిన 3 సంవత్సరాల క్రితము ఏ వారము అవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆదివారం అవుతుంది. నెక్స్ట్ వన్, 30 మంది ఒక పనిని రోజుకు 6 గంటల చొప్పున పనిచేస్తే 56 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 12 మంది అదే పనిని రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తే ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 105 రోజుల్లో. నెక్స్ట్ వన్, 13 ఫలితాల సగటు 50. దానిలో మొదటి 6 ఫలితాల సగటు 47 మరియు చివరి 8 ఫలితాల సగటు 51 అయిన 6వ ఫలితం యొక్క విలువ ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 53. ఆన్సర్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్? 53. నెక్స్ట్ వన్, బి వయసు కన్నా ఏ వయసు 4 రెట్లు, సి వయసు కన్నా బి వయసు 5 రెట్లు ఎక్కువ మరియు సి యొక్క వయసు 6 సంవత్సరాలు అయితే ఏ యొక్క వయసు ఎంతగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 74. ఆప్షన్ వచ్చేసి 4 44. 74 44. నెక్స్ట్ వన్, ఎంత కాలము 16 2/3% వడ్డీ వంతున అసలుకు మొత్తం 3 రెట్లు అవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 12 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీలో ఉండవలసిన సభ్యుల సంఖ్యను 8వ షెడ్యూల్ ప్రకారము కనిష్ట మరియు గరిష్ట
సభ్యుల సంఖ్య ఎంత? గరిష్ట సభ్యుల సంఖ్య, ఇక్కడ కనిష్ట మరియు గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 నుండి 25. ఓకేనా, 5 నుంచి 21. గ్రామ పంచాయతీలో ఉండవలసినటువంటి కనిష్ట సభ్యులు ఎంత? 5, గరిష్టంగా 25 మంది ఉండవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహించేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రామ సర్పంచ్. నెక్స్ట్, పంచాయతీ కార్యదర్శి చేసే అన్ని ఖాతాల సర్దుబాటును గ్రామ పంచాయతీ ఆమోదించి ఎక్స్టెన్షన్ అధికారికి పంపాలి. అయితే ఈ ప్రక్రియ కనీసం ఎన్ని రోజులకు ఒకసారి ఖచ్చితంగా జరగాలి? ఆన్సర్ వచ్చేసి 78 ఆప్షన్ 1 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా జరగవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, జెడ్పీటీసీలుగా ఎన్నికైన సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకునే విధానము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చేతులు ఎత్తే పద్ధతిలో చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఎన్నుకుంటారు జెడ్పీటీసీలు అందరూ కలిసి కూడా. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీలు వసూలు చేసే పన్నులపై సర్ఛార్జ్ విధించే అధికారము ఎవరికి ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మండల పరిషత్కి. నెక్స్ట్ వన్, క్రింది ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ యాక్టును సవరించి పట్టణ మరియు నగరపాలక సంస్థల అధిపతుల చైర్మన్ మరియు మేయర్లను పరోక్ష పద్ధతిన ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది? ఎప్పుడు ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2005. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ వన్, క్రింది ఏ ఆర్టికల్ ప్రకారము కేంద్ర పాలిత ప్రాంతాల మున్సిపాలిటీ ఏర్పాటు రద్దుకు సంబంధించి వ్యవహారాలను రాష్ట్రపతి ఆదేశాల ప్రకారము ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆర్టికల్ 243 ZB ప్రకారము. నెక్స్ట్ వన్, జిల్లాలో భూమి శిస్తు వసూలు చేయుట, ప్రభుత్వ భూములను సర్వే చేయడం, రికార్డులను భద్రపరచుట, ప్రభుత్వానికి రావాల్సిన ఇతర బకాయిలు రాబట్టడం వంటి విధులను క్రింది ఏ అధికారి నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 జిల్లా కలెక్టర్. నెక్స్ట్ వన్, స్థానిక సంస్థలకు పన్నులు విధించడానికి అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించినటువంటి చట్టము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1813 చార్టర్డ్ చట్టము. నెక్స్ట్ వన్, మండల పరిషత్ల స్థాపనలో ప్రధాన ఉద్దేశము క్రింది వాటిలో ఏది? 1 కేంద్రం నిర్దేశించిన విధంగా పంచాయతీ వ్యవస్థలో మార్పుల అమలు. నెక్స్ట్, జన బాహుళ్యంపై మెరుగైన నియంత్రణ. నెక్స్ట్ వన్, మెరుగైన పాలన కోసం సామాన్య మానవునికి మరియు అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడం. నెక్స్ట్ వన్, మెరుగైన పాలన కోసము పాత బ్లాక్ వ్యవస్థను తిరిగి మళ్లించడము. సో ఇందులో ఏంటి మరి సరైన ఆన్సర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మెరుగైన పాలన కోసము సామాన్య మానవునికి మరియు అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడం. నెక్స్ట్ వన్, 1988 సర్కారియా కమిషన్ స్థానిక సంస్థలకు సంబంధించి చేసిన సిఫారసులలో క్రింది వాటిలో ఏది లేదా ఏవి సరైనవిగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏంటది? ABCD 4 కూడా సరైన సమాధానాలే. ఏంటి మరి అవి? 1 క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థలను రద్దు చేయుటకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన చట్టాన్ని అమలుపరచాలి, పంచాయతీరాజ్కు సంబంధించి అధికారాలు రాష్ట్రాలకు అప్పగించాలి, స్థానిక సంస్థలను ఆర్థికంగాను విధుల పరంగాను పటిష్టపరచాలి అని చెప్పేసి కూడా ఏ చట్టం పేర్కొంది మనకు? సర్కారియా కమిషన్ పేర్కొనడం జరిగింది. దీన్ని 1987లో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 2017-18 సంవత్సరంలో 2వ ముందస్తు అంచనాల ప్రకారము మన రాష్ట్రంలో ఆహార పంటల క్రింద ఎన్ని లక్షల హెక్టార్ల భూమి ఉన్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 40.72 లక్షల హెక్టార్ల భూమి ఉంది. నెక్స్ట్ వన్, 1986 నుంచి 1993 వరకు అమలులో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లు కూడా 1986 నుంచి 93 వరకు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్, నూతన ఇసుక విధానము 2014 ప్రకారము ఇసుక క్వారీలను అనుమతించే అధికారాన్ని ప్రభుత్వము ఎవరికి
కల్పించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 SMG 8 సారీ నెక్స్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రెవెన్యూ డిపార్ట్మెంట్కి. నెక్స్ట్ వన్, మండల పరిషత్ తీర్మానాలను అమలు జరిపే విధిని పరిషత్ పాలన ప్రధానాధికారి అయిన మండల అభివృద్ధి అధికారి MDO అంటారు. సో ఇతనికి అప్పజెప్పడమైంది. అయితే పాలనా వ్యవహారాల్లో అతనికి సహాయపడేందుకు క్రింది ఏ అధికారులు ఉంటారు ఫ్రెండ్స్? ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ABCDEలు కూడా సరైన సమాధానం. ఎవరు మరి? మండల సహకార అభివృద్ధి అధికారి, మండల స్త్రీ శిశు సంక్షేమ అధికారి, 2 గ్రామీణాభివృద్ధి అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, మండల ఇంజనీర్ అధికారి అందరూ కూడా. నెక్స్ట్ వన్, 1970 దశకంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల క్రింది ఏ ప్రయోజనాలు కలిగినట్లుగా తెలుస్తుంది? సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి ఇందులో ఆప్షన్ 4 పైవన్నీ ఏంటవి? గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ చైతన్యము పెరిగింది, బలహీన వర్గాలకు చెందిన ప్రజల్లో నూతన వికాసము ఏర్పడింది, ప్రజల సాంప్రదాయక జీవితాల్లో ఆధునికత చోటు చేసుకుంది, వారి సామాజిక ఆర్థిక జీవితాల్లో ప్రగతి మొగ్గలు తొడగడము ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, షార్ప్ నెట్ అనగా ఏంటి? షార్ప్ నెట్ అనగా ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్. సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్నే షార్ప్ నెట్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం కోసము రాష్ట్రంలో ICDS క్రింద ఏ పథకాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బాలామృతం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సర్పంచ్ అధికార విధులు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ ఏంటి మరవి? గ్రామ పంచాయతీని కనీసం నెలకు ఒకసారి, గ్రామ సభను కనీసం 6 నెలలకు ఒకసారి సమావేశపరచవలసి ఉంటుంది. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటాడు. గ్రామ పంచాయతీ సభ్యుడెవరైనా అనర్హతకు గురైతే ఆ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేసే అన్ని అధికారాలు కూడా సర్పంచ్ కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ TPDS ఆపరేషన్స్ పథకం కింద చౌక ధరల దుకాణాల ఆటోమేషన్ అమలు చేస్తున్నటువంటి మొదటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, 2016-17లో భారత తలసరి ఆదాయము 1,03,870 కాగా 2017-18లో ఎంతగా నమోదు కావడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1,12,674 నమోదు కావడము జరిగింది. నెక్స్ట్ వన్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నికైన సభ్యుల కో-ఆప్ట్ సభ్యులు తమ రాజీనామా లేఖలను ఎవరికి పంపడం ద్వారా రాజీనామా చేయవచ్చు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జిల్లా కలెక్టర్కి. నెక్స్ట్ వన్, నగరపాలక సంస్థలను మొత్తము 8 రకాలుగా వర్గీకరించారు. అయితే క్రింది వాటిలో ఏది సరైన సమాధానము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ ఏంటి మరవి? మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా కమిటీలు, టౌన్ ఏరియా కమిటీలు, నెక్స్ట్ వన్ టౌన్షిప్లు మరియు పోర్ట్ ట్రస్టులు. ఇవన్నీ కూడా 8 రకాలుగా నగరపాలక సంస్థలను మొత్తం 8 రకాలుగా వర్గీకరించారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన నష్టానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిన వారు క్రింది వారిలో ఎవరుగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ వన్, రాబడులకు సంబంధించి వ్యవహారాలలో పంచాయతీ కార్యదర్శి నిర్వహించవలసిన బాధ్యతలకు సంబంధించి క్రింది వాటిలో సరైన అంశం ఏది? 1 ఆడిట్ అభ్యంతరాలు, సర్చార్జ్ విధించబడిన వ్యక్తుల వివరాలు, చెల్లింపు అభ్యంతరాల ఉపసంహరణ వివరాలు రిజిస్టర్ నిర్వహించాలి. నెక్స్ట్ వన్, ట్రెజరీ నిల్వలతో క్యాష్ బుక్, పాస్బుక్లను పోల్చాలి. వసూళ్లకు సాధ్యం కాని బకాయిలను, రికవరీ చేయుటకు సాధ్యం కాని బకాయిలను రద్దు చేయుటకు సమర్థాధికారి లేదా కాంపెటెంట్ అధికారి ప్రతిపాదనలు పంపాలి. సో పైవన్నీ కూడా సరైన సమాధానాలు. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి తయారు చేయు ఎజెండాకు సంబంధించి క్రింది వాటిలో సరైన అంశం ఏంటి? 1
గత సమావేశం నుంచి ప్రస్తుత సమావేశం వరకు వసూళ్ల ఖర్చుల వివరాలు ఎజెండాలో పొందుపరచాలి. గత సమావేశం నుంచి ప్రస్తుత సమావేశం వరకు నీటి సరఫరా పనితీరుపై సమీక్ష జరపాలి. గత సమావేశం నుంచి ప్రస్తుత సమావేశం వరకు పారిశుద్ధ్య పనితీరుపై సమీక్ష. సో పైవన్నీ కూడా సరైన సమాధానమే. ఆన్సర్ కూడా 4, ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, జన్మభూమి మా ఊరు ఎన్టీఆర్ భరోసా పథకాలను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2014 అక్టోబర్ 2వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రాచీన సాంప్రదాయం నుంచి మార్పు చెందుతూ ఉండే ప్రక్రియలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంను అనుసరించి అంగీకరించే గ్రామీణాభివృద్ధి అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరిగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, విన్స్ మింజల్. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ మొట్టమొదటిసారిగా గ్రామీణాభివృద్ధి ప్రయోగాన్ని క్రింది ఏ ప్రాంతంలో నిర్వహించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, చంపారన్. నెక్స్ట్ వన్, గ్రామీణాభివృద్ధి ప్రయోగాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫిర్కా అభివృద్ధి కార్యక్రమము ఎక్కడ చేశారు ఫ్రెండ్స్? మద్రాసులో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్, ఇటువా ప్రాజెక్ట్ గోరఖ్పూర్లో. నెక్స్ట్ వన్, సర్వోదయ కేంద్రము ముంబైలో. గాంధీజీ సేవాగ్రామ్లో. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, ఆంధ్ర ప్రాంతంలో ఏ సంవత్సరంలో మధ్యవర్తుల వ్యవస్థ పూర్తిగా నిషేధించడం జరిగింది? మధ్యవర్తుల వ్యవస్థ ఎప్పుడు ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ 2, 1948. నెక్స్ట్ వన్, RLEGP పథకం నిధులలో ఎంత శాతం సామాజిక అడవుల పెంపకానికి ఖర్చు చేయవలసి ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 20%. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భూ సంస్కరణలకు సంబంధించి చేసినటువంటి రాజ్యాంగ సవరణ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ. ఏంటది? 1వది, 47వది, 66 మరియు 68వ రాజ్యాంగ సవరణలు భూ సంస్కరణల కోసం అని చెప్పేసి రాజ్యాంగ సవరణలు చేయడము జరిగినట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ పథకాన్ని ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో అనుసంధానము చేయడము జరిగింది? ఏ పథకం ఫ్రెండ్స్ అది మరి? ఆన్సర్ ఆప్షన్ 1, జనశ్రీ బీమా యోజన. నెక్స్ట్ వన్, భారతీయ మహిళా బ్యాంకును క్రింది ఎవరి జయంతి రోజున ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఇందిరాగాంధీ జయంతి రోజున. నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ కార్యక్రమము ప్రారంభించినటువంటి రోజు లేదా సంవత్సరము తేదీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2005 డిసెంబర్ 3వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ కమిటీని కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించడం కోసము నియమించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, చతుర్వేది కమిటీ. నెక్స్ట్ వన్, భూ సంస్కరణలు సమర్థవంతంగా అమలు జరగడానికి అవసరమైనటువంటి సూచనలు చేసినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ. ఏంటి మరవి? భూ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, భూ కమిషన్ ఏర్పాటు, భూ గరిష్ట పరిమితి తగ్గింపును. ఓకేనా? పైవన్నీ కూడా భూ సంస్కరణలు సమర్థవంతంగా అమలు జరగడానికి అవసరమైనటువంటి సూచనలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పశుధాన్ సంజీవని పథకము ముఖ్యమైనటువంటి లక్ష్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, పై 2 కూడా. ఏంటవి మరి? ఈ పథకము పశువుల ఆరోగ్యానికి సంబంధించింది, రైతుల అదనపు ఆదాయము సమకూర్చుకునేలా చేసేందుకు ఉద్దేశించబడినటువంటి పథకం ఇది. నెక్స్ట్ వన్, 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడిన స్కిల్ ఇండియా పథకం లబ్ధిదారులు క్రింది వారిలో ఎవరున్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పై వారందరూ. ఎవరు మరి? చర్మకారులు, వెల్డర్లు, వడ్రంగి పనివారు, తాపి పనివారు, నేతకారులు మరియు స్వర్ణకారులు ఈ పథకం కిందికి వస్తారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ రాష్ట్రాలు ఓకేనా కోరడంతో జాతీయ స్థాయిలో పట్టణ భూ గరిష్ట పరిమితిని రద్దు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు కోరడంతో. నెక్స్ట్ వన్, మన దేశంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2017 ఏప్రిల్ 24న క్రింది ఏ నగరంలో పంచాయతీ స్వశక్తీకరణ్ పురస్కారాలను అందచేయడము జరిగింది? ఎక్కడ ఫ్రెండ్స్ మరి అది? ఆన్సర్ ఆప్షన్ 2, లక్నో. ఓకేనా? ఉత్తరప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి లక్నోలో.
నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2017-18 ప్రకారము 2017-18 సంవత్సరానికి మొత్తము ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంతగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 157.59 లక్షల టన్నులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలను కలుపుతూ 10,000 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను విస్తరించడమే లక్ష్యంగా 2003 సంవత్సరంలో ప్రారంభించిన పథకము క్రింది వాటిలో ఏది? సో క్రింది వాటిలో ఏది ఫ్రెండ్స్ మరి? ఆప్షన్ 2 ప్రధానమంత్రి సడక్ జోడో పరియోజన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 జనపనార ఉత్పత్తుల అభివృద్ధి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో విద్యా భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడా సరైన అంశాలే. ఏంటి మరి అవి? ఆప్షన్ 1 ఏ 36 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకము వినియోగించుకున్నట్టు జరిగింది. నెక్స్ట్ వన్, 38.8 లక్షల విద్యార్థులకు ఉపకార వేతనాలు లేదా ఫీజు రియంబర్స్మెంట్ ప్రయోజనము కలిగించడం జరిగింది. రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులలో భూ సంస్కరణలకు సంబంధించి సిఫారసులు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 15 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. నెక్స్ట్ వన్, ఎవరి అధ్యక్షతన 1946 సంవత్సరంలో వ్యవసాయ అభివృద్ధి కమిటీని నియమించడం అనేది జరిగింది? ఏంటి ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డిఆర్ గాడ్గిల్ అధ్యక్షతన. నెక్స్ట్ వన్, పౌష్టికాహార భద్రతలో భాగంగా సబల కార్యక్రమం క్రింది కౌమార బాలికలకు ఎన్ని జిల్లాలో భద్రతా కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 10 జిల్లాలలో. నెక్స్ట్ వన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ 1918లో ఎక్కడ సహకార కేంద్ర బ్యాంకు స్థాపించడం ద్వారా ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది? ఎక్కడ ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విజయవాడ. నెక్స్ట్ వన్, 1985 ఎవరి అధ్యక్షతన నియమించిన కమిటీ సూచనల మేరకు సింగిల్ విండో పద్ధతి ఏర్పాటైనట్లుగా తెలుస్తుంది? ఎవరి అధ్యక్షతన ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మోహన్ కందా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఐటీడీఎం ధ్యేయము ఏమిటి? ఐటీడీఎం ఆన్సర్ వచ్చేసి 127 ఆప్షన్ 4. మరి ఏంటి? పైవన్నీ కూడా సరైనవే. 1 గిరిజన భూములు ఇతరులు ఆక్రమించకుండా చూడడము. నెక్స్ట్ వన్, విద్య శిక్షణ సౌకర్యాలను కల్పించి వారికి మనోవికాసాన్ని అభివృద్ధి చేయడము. నెక్స్ట్ వన్, గిరిజన ప్రాంతాలలో రవాణా వైద్య ఆరోగ్య సమాచార సౌకర్యాలు కల్పించడము ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్, మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్స్ ఏజెన్సీ ఎవరు శ్రేయస్సు కోసము ఏర్పాటు చేయడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గిరిజనుల కోసము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏది? 1వది, అధిక ఆహారోత్పత్తి పథకము విఫలం కావడంతో దీని పని విధానాన్ని పరిశీలించేందుకు భారత ప్రభుత్వం 1952లో అధిక ఆహారోత్పత్తి విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, గ్రామాల అభివృద్ధి ప్రయత్నాల ద్వారా ఉత్పత్తి పెంచాలని ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా ఆధునిక నాయకత్వాన్ని పెంపొందించాలని ఉద్దేశిస్తూ సమాజ అభివృద్ధి పథకాన్ని చేపట్టడము జరిగింది. ఇందులో సరైన అంశం ఏంటి ఫ్రెండ్స్ మరి? ఆప్షన్ 3 ఏ బి మరియు రెండు కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యత రంగం క్రింద వ్యవసాయానికి చెల్లించవలసిన పరపతి శాతము ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 18%. నెక్స్ట్ వన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలను సొసైటీల చట్టం క్రింద ఎప్పుడు నమోదు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1958లో. నెక్స్ట్ వన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల పాలక మండలి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జిల్లా కలెక్టర్ గారు. నెక్స్ట్ వన్, గ్రామీణ దారిద్ర నిర్మూలన సంఘము సెర్వ్ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ, ప్రణాళికలు, వార్షిక పనులు మొదలైన విషయాలను చూసుకోవడానికి గాను ఏర్పాటు చేసినది ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 133 ఆప్షన్ 1 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో వడ్డీ రాయితీ పథకం క్రింద
పంట రుణాలపై రైతులు చెల్లించేటువంటి వడ్డీ ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 7% వడ్డీ. నెక్స్ట్ వన్, జన బీమా పథకంలో చేరడానికి మహిళలు కలిగి ఉండవలసిన వయస్సు పరిమితి ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 15 నుంచి 52 సంవత్సరాల మధ్య ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా, 15 నుంచి 59 సంవత్సరాల మధ్యలో. నెక్స్ట్ వన్, మహిళా సాధికారత చట్టాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసి క్రింది వాటిలో మహిళా సాధికారత చట్టాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది కాదు ఫ్రెండ్స్, సరి అయినది. ఓకేనా, సరి అయినది క్రింది వాటిలో ఏది? 136 ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. వరకట్న నిషేధ చట్టము 1961, సతీ సహగమన నిరోధ చట్టము 1987, గృహ హింస నిరోధక చట్టము 1905. ఇవన్నీ కూడా మహిళా సాధికారత చట్టాలకు సంబంధించి క్రింది వాటిలో అన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, డ్వాక్రా మహిళా సంఘాలు ఏ ఏ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటి మరవి? మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడము, సంక్షేమ వసతి గృహాలకు కూరగాయలు పాలు సరఫరా చేయడము. నెక్స్ట్ వన్, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టి ఇవ్వడం అనేవి ముఖ్యంగా చేసేటువంటి పనులు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులోకి వచ్చినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1960. నెక్స్ట్ వన్, పొదుపు సంఘం సమావేశాలలో చర్చించిన విషయాలు నిర్ణయాలు ఏ పుస్తకాలలో ఖచ్చితంగా రికార్డు చేయాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మినిట్స్ పుస్తకంలో. నెక్స్ట్ వన్, మండల పరిషత్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ఎంత శాతము వ్యాయామం చేయడం అనేది జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 15%. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాబడి బదిలీ చేయబడే పన్నులు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCD 3 కూడా. ఏంటి మరవి? వృత్తి పన్ను, వినోదపు పన్ను, స్టాంప్ డ్యూటీపై సర్చార్జ్, భూమి శిస్తుపై సెస్. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాబడి బదిలీ చేయబడేటువంటి పన్నులు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెగా ప్రాజెక్టులు అత్యధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 142 ఆప్షన్ 3 పశ్చిమ గోదావరి. నెక్స్ట్ వన్, 2018-19 బడ్జెట్ అంచనాల ప్రకారము కేంద్ర ప్రభుత్వము జాతీయ గ్రామీణ త్రాగునీటి మిషన్ కొరకు ఎంత మొత్తము కేటాయించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 7,000 కోట్ల రూపాయలను కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ సంస్థల నెలవారీ అకౌంట్లను సరిచూసి మనం తయారు చేసిన రీకన్సిలేషన్ స్టేట్మెంట్లను తెలియచేసే నివేదిక ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మంత్లీ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, మన దేశంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సబ్సిడీ అధికంగా దేనికి ఇవ్వడం అనేది జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎరువుల కోసం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మార్చి 8వ తారీఖున. నెక్స్ట్ వన్, స్త్రీల గౌరవాన్ని కించపరిచే పద్ధతులు విధానాలను నిరసించడం అనేది రాజ్యాంగంలోని ఏ నిబంధనలో ఉన్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 51 సబ్ ఆర్టికల్ A సబ్సెక్షన్ E. ఓకేనా. నెక్స్ట్ వన్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997లో జరిగినటువంటి దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వీరి కోసము ఏర్పాటు చేయడం జరిగింది. మార్గదర్శకాలు ఎవరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్? సో చూద్దాం. ఒకటవది, పని స్థలాలలో లైంగిక వేధింపులకు గురవుతున్నటువంటి మహిళల కోసము 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు వెట్టి చాకరికి సంబంధించినది, స్త్రీ పురుషులు ఇద్దరూ సమాన పనికి సమాన వేతనంకు సంబంధించి పౌరులకు ఉమ్మడి పౌర స్మృతిని వర్తింపచేసేందుకు. ఆన్సర్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్? మరి ఆప్షన్ 1 పని స్థలాలలో లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. నెక్స్ట్ వన్, డ్వాక్రా అండ్ DWCUA పథకాలు వేటికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 2 స్త్రీ
సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటివి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభాకు అందరికీ ఆరోగ్యం క్రిందకు తీసుకురావడానికి ప్రారంభించినటువంటి పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆరోగ్య రక్ష. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము మోడల్ పేపర్ 11ని కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కూడా మొత్తము 11 గ్రాండ్ టెస్ట్లని కంప్లీట్ చేయడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అంతేకాకుండా మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాల్సింది అనిపిస్తే కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వాటిని పాటించడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా అన్ని సబ్జెక్ట్స్ పైన కూడా చాలా డెప్త్గా క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. అన్ని కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, అంతేకాకుండా డైలీ మార్నింగ్ మనము కరెంట్ అఫైర్స్ పైన కూడా క్లాసెస్ చూస్తున్నాము. వాటిని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.